రేట్లు సమస్య కాదు, రేట్లు సమస్య కాదు, ఆటోమేటిక్ అయ్యే వస్తుంది. ఫస్ట్ మీలో ఉన్న ఐక్యత 80% ఐక్యత లేదు. మనల్ని ఒక జంటరింగ్ వాళ్ళు మనల్ని ఒక మాట అనగలుగుతున్నారంటే మనలో ఐక్యత లేక చులకనగా మాట్లాడుతున్నారు. జంటరింగ్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు? మధ్యలో వచ్చారు. మనము మట్టి గోళ్ళతో కట్టాము, రేకుల రూములు కట్టాము, పెంకులు మనమే చేసాము, రేకులు మనమే చేసాము, ప్రతి పని మనమే చేసాము. మోసం మనమే కట్టాము, రాడ్ బెండింగ్ మనమే చేసాము, టైల్స్ అప్పట్లో మనమే చేసాము. ఎన్నో రంగాల్లో మన చెయ్యి ఉంది. కానీ వాళ్ళు సులకనగా వాళ్ళు మాట్లాడుతున్నారంటే మధ్యలో వచ్చి మనలో ఐక్యత లేక. ఎందుకంటే మనలో వాళ్ళు 30% ఉంటారు, ఒక 30% ఉంటారా, 30% ఉంటారు, 70% మనం ఉన్నాం. 70% ఉన్న వాళ్ళని ఒక మాట అనాలంటే వాళ్ళ భయం కలగాలి. ఆ భయం వాళ్ళ కలగలేదంటే మన చేతకంటాలి అన్న కదా. రేటు వాళ్ళకై వాళ్ళే ధర్నా చేసుకున్నారు, వాళ్ళకై వాళ్ళే బంద్ చేసుకున్నారు. ఎవరిని అడిగారు? రేటు ఎవరు నిర్ణయించారు? ఎవరు మేము ఇస్తామని వాళ్ళకి చెప్తే వాళ్ళు బంద్ చేశారు. ఇక్కడ ఎవరు ఇస్తామని చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం చేయాలంటే ప్రతి మేస్త్రికి సెంట్రల్ వాళ్ళు అనుబంధంగా ఉంటారు కాబట్టి వాళ్ళు సెంట్రల్ మేస్త్రిని పిలిపించి మా కష్టం ఇలా ఉంది, మాకు రేట్లు పెంచాలని చెప్పి మనల్ని సంప్రదించాలి. మేము గవర్నమెంట్ని అడిగేమని అంటే మరి గవర్నమెంట్ పనులే చేసుకోండి, మేస్త్రిని ఎందుకు అడుగుతారు? లోకల్కి సంబంధం లేదు కదా. గవర్నమెంట్ ఎక్కడెక్కడ కడుతుందో ఆడికపోయి మీరు పనులు చేసుకోండి. ఇవాళ సెంటరింగ్ వాళ్ళకి మేస్త్రులు ఎంత సపోర్ట్ చేశారంటే ఒక్కొక్కడు ఒక 1000 ఫీట్లు కొట్టాలంటే 400 ఫీట్లు చేసుకొచ్చుకొని అన్న నా పరిస్థితి ఎలా ఉందంటే ఇంటి ఓనర్ కాడ అడ్వాన్స్ ఇప్పించి మెటీరియల్ కొనిచ్చిన మేస్త్రులు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఒక సెంటరింగ్ మేస్త్రే కాదు, 60% మనమే రికమెండేషన్ చేస్తాం. కార్పెంటర్కైనా, ఎలక్ట్రీషియన్కైనా, పెయింటర్కైనా, ప్లంబర్కైనా ప్రతి ఒక్కరికి వాళ్ళలో ఎవరికి శరణం లేదు. మేస్త్రులను ఎందుకు ఇట్లా అంటున్నారు అనేది మనం కూడా వాళ్ళని పట్టించుకోవటంలా. మనల్ని వాళ్ళు వాడుకుంటున్నారు, మనమేమో వాళ్ళని వాడుకోలేకపోతున్నాం. అది ఎవరు చేతకంతాను? మనది. ఎందుకంటే మనం దేన్ని ఆలోచించటంలా మనం ఎందుకు ఇట్లా ఇది అనేది. ఇవాళ ఇక్కడ ఎంతమంది ఉంటుంటారు? కనీసం ఒక 100 మంది మేస్త్రులు ఉంటారు. ఇక్కడికి వచ్చి 30 మంది వచ్చారు అంటే 70% రాలా. 70% వాళ్ళకి ఇష్టం లేదేమో, రాలేక పరిస్థితుల వల్ల రాలేకంటే 10% ఆగిపోతారు, 70% ఆగిపోరు. ఈ 70% మీరు కవర్ చేసుకుంటే ఆటోమేటిక్గా రేటు పెరుగుద్ది. ఎవడో ఒకడు వస్తాడు, వాడు ఎక్కడ రేటు తక్కువ చేసినా ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. మీరు సభ్యత్వం మెయింటెనెన్స్ చేయండి. ఒక ఆధార్ కార్డు లేక మీ సంఘాన్ని నుంచి ఒక సభ్యత్వం మెయింటెనెన్స్ చేయండి. ప్రతి ఒక్కడికి దీన్ని మెసేజ్ చేయండి. ఓనర్లకు కూడా ఈ కార్డు ఉండి మా లెటర్ పైన మేము ఇస్తాం, దానిపైన మీరు అగ్రిమెంట్ చేసుకుంటే అతను ఏ తప్పు చేసినా దానికి మేము వచ్చి నిలబడతాం. మా సంఘం సపోర్ట్ చేస్తుంది. మనం పని చేపియము, మనం వాళ్ళు చేసిన అప్పులు మనం తీరము, మేము సపోర్ట్ చేస్తాం. మేము ఎందుకు పని చేయలేదు అనేది మేము సపోర్ట్ చేస్తాం. అది కూడా ఓనర్లకి మెసేజ్ వెళ్ళిపోవాలి. ఇవాళ ఓనర్లు కూడా చాలామంది అడుగుతున్నారు మేస్త్రులు ఇబ్బంది పెడితే ఎలా అనేది. అవునా కదా? అది ఆటోమేటిక్ వస్తుంది. అది ఆటోమేటిక్గా రావాలంటే ఎట్లా వస్తుంది? మనం ఐక్యతగా ఉండి ప్రతి అమావాస్యకు మీటింగ్ పెట్టుకొని ప్రతి అమావాస్యకు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు మనిషికి 4 తీసుకొస్తే ఎంతమంది అవుతారు? 30 మంది వచ్చారు, ఎంతమంది అవుతారు? 40 మంది అవుతారు. అవునా కాదా? మనిషికి 4, 40 మంది కాదు, అది 120 మంది అవుతారు. కానీ మీరు ఎవరు పని చేయాలి. ఇవాళ ఇక్కడ మీటింగ్ జరుగుతుంది, మనం సంఘం కాడికి పోవాలి, మన సమస్యలు మనం పరిశీలించుకోవాలి అని ఆ ఆలోచన మీలో తక్కువ ఉంది. అంటే మనం పోదాం ఉంది, మీకు ఉంది అంటే నేను పోవాలి అనేగానే ఇంకో 4 తీసుకొచ్చుకొని మన సంఘం బలపరుచుకుందాము అనే ఆలోచన మీరు చాలా తక్కువ ఉంది. తక్కువ ఉంది కాబట్టి 30 మందికే వచ్చారు, లేకపోతే 120 మంది వచ్చేవాళ్ళు. వాస్తవం ప్రతి ఒక్కరికి ఒక మేస్త్రి కనెక్షన్ ఉంటారు, దోస్తులు ఉంటారు. ఒక టీ హోటల్ కాడ
ఇంకొక వాటర్ కాడ ఎంతో టైం వేస్ట్ చేస్తారు. ఆ టైం అనేది దానికి కేటాయించకుండా ఇక్కడికే టీ తెచ్చుకొని ఇక్కడే తాగకుండా ఇక్కడే ప్రతి సమస్య ఎంతో మంది చెప్పుకోలేక బాధపడి ఇళ్ళగల్లో డబ్బులు ఎగ్గొడితే ఆ డబ్బులు కూడా బయటికి చెప్పలేకుండా గుట్టగా మిగిలిన మేస్త్రులు చాలా మంది ఉన్నారు. మేస్త్రులే నష్టపోయారు. ఇవాళ సెంటరింగ్ వాళ్ళు ఎవ్వరూ నష్టపోవాలి. సెంటరింగ్ వాళ్ళు స్లాబ్ వేసి తెల్లరే లెక్కేసేసి బిల్లు ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు? తాపీ మేస్త్రికే ఇస్తున్నారు. ఆ డబ్బులు సరే ఒక్కొక్క మేస్త్రి లేట్ అయినా కానీ 2-3 రోజుల్లో అయినా ఇచ్చేస్తున్నారు. లక్షలు ఎగ్గొట్టుకుంటున్నది మేస్త్రి. ఒక మేస్త్రి ఎగ్గొట్టించుకుంటున్నారు డబ్బులు. నష్టపోతుంది అది. మేస్త్రులకు తగ్గట్టు పెట్టుబడి లేదని అంటున్నారు కానీ ఒక 20 మందిని తీసుకురావాలంటే ఇవాళ కనీసం 30 లక్షలు అడ్వాన్స్ పెట్టాలి. 30 లక్షలు పెట్టాలి. ఊరికి రావటం వాళ్ళకి కూలోళ్ళు వస్తున్నారు. వాళ్ళు చేస్తే